అండ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ వెరీ ఓన్ సుహాస్ గారు. ఇంకా మాటలు సరిపోవట్లేదు నాకు, అన్నీ చెప్పి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. శ్రీరంగనీతులు April 11th థియేటర్స్లో వస్తుంది. మా డైరెక్టర్ ప్రవీణ్ చాలా కష్టపడి చేశాడు. చాలా రోజుల నుంచి నేను తన జర్నీ నాకు ముందు నుంచే తెలుసు, కొంచెం ముందు నుంచే ఫ్రెండ్ నాకు డైరెక్టర్ ప్రవీణ్. చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఒక మంచి కథ చెప్దాం అనుకున్నప్పుడు, సో మా వారి వైపు యాక్టర్స్ వైపు నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఒక యాంథాలజీ అండి. సో నేను ఒక కథలో నేను, ఒక కథలో రుహాని అండ్ విరాజ్, ఒక కథ కార్తిక్. సో మంచి కథ, మంచి మెసేజ్ అని చెప్పను కానీ మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. సో April 11th వచ్చి ఇలాంటి ఒక మంచి అటెంప్ట్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు అడగక ముందే డబ్బులు వేసేస్తారు. ఆయన వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కిరణ్ గారు షూట్ అయిపోయే టైంకే నేను గమనిస్తూ ఉండేవాడిని అనమాట మా ప్రొడ్యూసర్ని, వీళ్ళందరినీ. సినిమా అయిపోయిన తర్వాత జనరల్గా వీక్ 1 month అలా పేమెంట్ ఇస్తారు కదా, వీళ్ళు ఈవినింగ్కి షూట్ అయిపోయిందని రెడీగా ఉండేవాళ్ళు. షూట్ అయిపోయినట్టు ఎవరో వీళ్ళు పేమెంట్స్ ఇచ్చేసేవాళ్ళు. భలే ఉన్నారనిపించింది. వెంకట్ గారు మీకు ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఫస్ట్ సినిమా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, ప్రొడక్షన్ టీం అందరూ. అండ్ మా ఎగ్జిక్యూటివ్ శేషు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్షయ్ కానీ, లక్ష్మి, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుహాస్ గారు. అండ్ మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా ఇక్కడికి వచ్చారని మాకు అర్థమైంది. సో మీరు Q&A ఉండలేకపోతున్నారు, మిగతా ఆర్టిస్ట్లో మీకు షూట్ ఉందని మాకు తెలిసింది. సో ఆడియన్స్ సైడ్ నుంచి మాకు ఒక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి, దానికి ఆన్సర్ చేస్తే హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా. సో బేసిక్గా మీరు మెయిన్ లీడ్గా సోలోగా సినిమాలు చేస్తున్నారు, బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. సో ఇలా ఇంతమంది ఉన్న సినిమా చేయడానికి రీజన్ ఏంటి? మెయిన్గా కథేనండి. అదే విరాజ్ చెప్పినట్టు కథే హీరో. సో ఆ కథకి మేము యాక్టర్స్ అందరం కలిపి హెల్ప్ చేద్దాం అనుకున్నాం, అంతేగా. దట్స్ నైస్. అండ్ బేసిక్గా ఇలాంటి జానర్ సినిమాలు మీ దగ్గరకు వస్తున్నాయా? అంటే మాక్సిమం మీరు చేస్తున్న సినిమాలన్నీ మంచి బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి, మంచి గుడ్ టాక్తో రన్ అవుతున్నాయి. సో లేకపోతే మీరే చూస్ చేస్తున్నారు, లేదంటే మీకు ఎవరైనా గైడ్ ఉన్నారా? గైడ్ ఎవరు లేరండి. నా గైడ్స్ నా డైరెక్టర్స్. ఇప్పుడు ప్రవీణ్ కూడా వచ్చి కథ చేస్తే బాగుంటుంది మాస్టర్ అన్నప్పుడు ఒక కథ లైన్ చెప్పేయచ్చా? ఈ కథ లైన్ నేను చేసింది చెప్పొద్దా? ఆ బ్యానర్స్ గురించి జరిగే ఒక గొడవ గురించి ఉంటుంది అనమాట. చాలా కొత్తగా అనిపించింది. సో నా కథ, వీళ్ళ కథలు కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. ఇది చూద్దాం, ఇది చేసి ఆడియన్స్కి ఇలాంటి కథలు చెప్తే బాగుంటుంది అనిపించి చాలా పాజిటివ్గా చేసాం. మీరు స్పెషల్గా ఆఫీస్ బైక్ మీద వస్తున్న ఒక సీన్ చూస్తే స్టార్టింగ్లో మీరు పడ్డ కష్టాలు ఏమైనా గుర్తొచ్చాయా మీకు? ప్రతిరోజు నేను ప్రసాద్ బాబుకి వస్తున్న ప్రతిరోజు గుర్తొస్తాయండి నాకు కష్టాలు. బట్ మంచి కష్టాలు. ఓకే. అండ్ ఫైనల్గా శ్రీరంగనీతులు. సో ఇలా మన లైఫ్లో మనకు చాలా మంది చెప్తూ ఉంటారు, అలా కాదురా ఇలా చూస్ చేసుకోవాలి క్యారెక్టర్స్ని, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళు, సో అండ్ సో. సో ఇలా మీ లైఫ్లో శ్రీరంగనీతులు ఎవరైనా చెప్పారా? ఒకవేళ చెప్తే మీరు విన్నారా? వర్కౌట్ అయ్యాయా? ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి? ఆ పర్సన్ ఎవరు? నీతులు చెప్పిన పర్సన్. నీతులు చెప్తే వినేటట్టుంటే అందరం బాగుపడేవాళ్ళం అండి. బాగానే ఎవరు అంటే మన ఎక్స్పీరియన్సే మనకి నీతులు అన్న ఫీలింగ్. సో మన ఎక్స్పీరియన్సింగ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే ఇంకొకసారి అది ఎలా జరగకుండా చూసుకోవాలని. సో మన లైఫ్ మనకి శ్రీరంగనీతులు. సో నైస్. సో మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీకు శ్రీరంగనీతులు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ దిస్ బిజీ స్కెడ్యూల్ ఆల్సో. అండ్ ఇవాళ మా సినిమా PRO మధు గారి బర్త్డే. సో ప్లీజ్ కేక్ కటింగ్ లో ఒకటి జాయిన్ అయిపోతే తర్వాత వెళ్ళిపోవచ్చు. హ్యాపీ బర్త్డే మధు గారు.